వెల్కమ్ టు విజే ఫుడ్స్. ఈరోజు వచ్చేసి మనము మినప లడ్డూలు చేసుకుంటున్నాం. చూడండి, ఇదో మినపబ్యాళ్ళు అంటే పొట్టు ఉండేవే మనం వేయించుకుంటున్నాము. ఉద్దిబ్యాళ్ళు, మునపబ్యాళ్ళు అంటే ఉద్దిపప్పు. మేము పొట్టు ఉండేదే వేసి చేసుకుంటున్నాను. అంటే కొంచెం పళ్ళగొట్టుకొని వేసుకున్నాను. పొట్టు అంతా కొంచెం క్లీన్ చేసుకొని వేసుకున్నాను. చూడండి, ఇది బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. బాగా వేగినాయి చూడండి, ఇదో రెడ్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు బాగా దీనికి వచ్చి చల్లారించిన తర్వాత మళ్ళీ మిక్సీకి ఆడించుకుందాం. ఒక 1/2 kg ఉద్దిబ్యాళ్ళకి ఒక గ్లాస్ వేసుకున్నానండి, చిన్న గ్లాస్ బియ్యం కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. కాకపోతే నేనైతే ఒక చిన్న గ్లాస్ నుండి వేసుకున్నాను. ఇది కానీ కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. వచ్చేసింది చూడండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేసుకుందాము. దీంట్లోనే ఎలా చేసుకొని మిక్సీకి వేసి పౌడర్ కొట్టుకుందాము. ఇది పౌడర్ వేసుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడు బెల్లం వేసుకొని మిక్సీ ఆడించుకుందాము. బెల్లం వేసి మిక్సీ ఆడించుకున్న తర్వాత నెయ్యి వేసి కలుపుకోవడమే. నెయ్యి వేడి చేసుకుందామండి. నెయ్యి వేడి చేసుకొని దాంట్లో వేసుకొని ముద్దులుగా కట్టుకోవడమే. కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బలంగా ఉంటుంది. ఇది నెయ్యి వేడెక్కుతుంది చూడండి. నెయ్యి బాగా వేడెక్కింది. దీంట్లోన వేసి కలుపుకోవడమే. కొద్దిగా వేసుకొని కలుపుకుందాము. చూడండి, బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఉండలు కట్టేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. 2 చేతులతో ఒత్తి పట్టుకుంటేనే చూడండి బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.